హైదరాబాద్లో జరుగుతున్న వరుస ఘటనలతో ఎవరిని పనిలో పెట్టుకోవాలన్నా దడుసుకునే పరిస్థితి వచ్చింది. డబ్బున్న వారికి పని మనుషులు, డ్రైవర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డ్స్ తప్పనిసరి. నేపాళీలు కాకపోతే మరొకరు. మరి పనిలో పెట్టుకునే వారిని నమ్మేదెలా? వారి నుంచి ఎలాంటి వివరాలు, డాక్యుమెంట్లు తీసుకోవాలి? స్థానిక పిఎస్లో సమాచారం ఇవ్వాలా? ఇంతకు పోలీసులు ఏం చెప్తున్నారు? నేరగాళ్లు ఎక్కడో ఉండరు. వంట మనుషులు, పని మనుషులు, డ్రైవర్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎప్పుడు దాడి చేస్తారో, ఎప్పుడు చంపుతారో తెలియదు. ముఖ్యంగా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు. అలా వచ్చిన వారే దాడులు చేస్తున్నారు. ఉన్నదంతా దోచుకుపోతున్నారు. అంతేకాదు, ఎదురు తిరిగినా డబ్బు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు లభించకపోయినా చంపేందుకు సైతం వెనుకాడటం లేదు. హైదరాబాద్లో గత కొంతకాలంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల నేపాలీల ఘటనలతో ప్రస్తుతం పనిలో ఉన్న నేపాల్ వాళ్లను ఉన్నపలంగా తొలగించేస్తున్నారు కొందరు. చచ్చినా నేపాల్ వాళ్లను పనిలో పెట్టుకోవద్దనుకుంటున్నారు మరికొందరు. మరి నేపాల్ వాళ్లు కాకుండా ఇతర రాష్ట్రాల వారైతే ఓకేనా? వాళ్లు కూడా ఇలాంటి క్రైమ్కి పాల్పడరని గ్యారంటీ ఏంటి? అలా అని తెలుగు వాళ్లను పెట్టుకుందామంటే ప్రతి పండగకి సెలవు పెడతారు. మనం పండగ చేసుకుందామనుకున్నా పనివాళ్లు లేక వర్క్ బర్డెన్ అవుతుంది. పోనీ పండగకు ఊరెళదామనుకుంటే ఇంట్లో పనోళ్లు, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్లు ఉండరు. మనకంటే ముందే ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. తప్పక వేరే రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అప్రమత్తమైన పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న బడాబాబులను అప్రమత్తం చేస్తున్నారు. మీరు ఎవరిని పనిలో పెట్టుకున్నా వాళ్ల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వారి ఆధార్ కార్డుతో పాటు మరో ఐడి తీసుకోవాలంటున్నారు. వాళ్ళు చెప్తున్న పేర్లు ఐడీల్లో మ్యాచ్ అవుతున్నాయా లేదా సరిచూసుకోవాలంటున్నారు. వారి ఫోటోలు, వారు చెప్తున్న చిరునామా మ్యాచ్ అయ్యే ఐడి ప్రూఫ్ తీసుకోవాలంటున్నారు. వారి బంధువులు లేదా స్నేహితులు కూడా అదే ప్రాంతంలో లేదా నగరంలో ఎక్కడైనా పనిచేస్తుంటే వాళ్ల వివరాలు, వారి ఐడి ప్రూఫ్లు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చి వెరిఫై చేయించుకోవాలని చెప్తున్నారు. వాళ్ళిచ్చిన వివరాలు సరైనవా కాదా అని చెక్ చేయడంతో పాటు వాళ్ల పేర్ల మీద ఏదైనా క్రైమ్ హిస్టరీ ఉందా అనేది తెలిసిపోతుందని సూచిస్తున్నారు పోలీసులు. అపార్ట్మెంట్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, వాణిజ్య సంస్థలు, తమ వద్ద పనిచేసే నేపాలీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వివరాలను మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో అందజేయాలని సూచిస్తున్నారు. వృద్ధులు, ఒంటరిగా ఉండేవాళ్లు, పనివాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించినా పోలీసులకు కానీ డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా వెరిఫికేషన్ డ్రైవ్, నైట్ పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్తో అవగాహన కల్పిస్తున్నారు.